కుప్పంలో చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేయనున్నారు నారా భువనేశ్వరి. ఇవాళ మధ్యాహ్నం కుప్పం చేరుకోనున్నారు భువనేశ్వరి. పార్టీ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లిన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. కుప్పంలో 2 రోజుల పాటు పర్యటించనున్న భువనేశ్వరి రేపు సామగుట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం అన్నా క్యాంటీన్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఓడిపోయే వ్యక్తికి ఓటు వేస్తే వేస్ట్ అని, కుప్పం ప్రజలకు మేలు చేయాలనేదే చంద్రబాబు ధ్యేయమని తెలిపారు. భువనేశ్వరమ్మ గారు 2 రోజుల పర్యటన నిమిత్తం వస్తున్నారు. నామినేషన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి తరఫున వేసేటటువంటి నామినేషన్ కార్యక్రమంలో ఆవిడ పాల్గొంటున్నారు. అలాగే 20వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి సంబంధించి పూజలు, కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. సో ఈ 2 రోజుల పర్యటన వివరాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా భువనేశ్వరమ్మ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరుగుతుంది. తర్వాత 2 నుంచి 3 గంటల మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే 35 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించి జెండాన్ని వాళ్ళ భుజాల మీద దించకుండా పనిచేసిన సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులతో మేడం గారు ధన్యవాదాలు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా నెరవేర్చడం జరుగుతుంది. ఈ విధంగా తర్వాత 3:30 కల్లా బెంగళూరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళటం జరుగుతుంది. 3:30 కల్లా బయలుదేరి నేను కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తి మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. 35 సంవత్సరాలుగా మీరు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని అభిమానించారు, ఆదరించారు, ఆ రుణం తీర్చుకుంటూ వచ్చారు 35 సంవత్సరాలు. ఇంకా కూడా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో, ఈ 35 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో దాన్ని మించిన అభివృద్ధి రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి రాష్ట్రం మొత్తం ఒక మేనిఫెస్టో ఉంటే, ఆ మేనిఫెస్టోతో పాటు కుప్పం నియోజకవర్గానికి 20 పాయింట్లతో ఒక మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు లోకల్ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. అన్ని వర్గాల వారిని, అటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అయితే, అటు మహిళలకి సీమావులు అయితే ఎట్లా, వ్యవసాయదారులకి సబ్సిడీలు అయితే ఎట్లా, రకరకాల కార్యక్రమాలతోటి ఆ మేనిఫెస్టోని చేయటం జరిగింది. కాబట్టి 100కి 100% 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన కుప్పం యొక్క ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే విధంగా సహకరించాలని, ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తాం. మా భువనేశ్వరం